భద్రాచలంలో పట్టపగలే దారుణం జరిగింది. ఒక చిన్న గొడవ ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైంది. వైన్ షాప్ దగ్గర మొదలైంది ఈ గొడవ. కేవలం ఒక బైక్ తగిలింది అంటూ మాట పెరిగింది. చివరికి ఆ చిన్న గొడవ చినికి గాలివాన్లా మారింది. ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి ఆ వ్యక్తి ప్రాణాలు తీసేదాకా వెళ్ళింది. సజ్జా రవి అనే వ్యక్తి ఈ గొడవలో ప్రాణాలు కోల్పోయాడు. అతను ఒడ్డుగూడానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అతని మీద రాళ్ళు, స్క్రూ డ్రైవర్లు, అనేక రకాల ఆయుధాలు, చేతికి ఏది దొరికితే అది, దాంతో అతని మీద దాడి చేశారు. భద్రాచలం రాజుపేట రౌడీ గ్యాంగ్ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలికి ఇప్పటికే ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అంటూ కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో చాలామంది ఇలాంటి రౌడీ మూకలు పెట్టిరేగిపోతున్నారంటూ తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, ఇంట్లోకి చొరబడి యువకుడిపై రౌడీ మూకలు దాడి చేసినటువంటి ఘటనలు గతంలో జరిగాయంటున్నారు. భద్రాచలం పోలీసులపై ఇప్పుడు విశ్వాసం సన్నగిల్లుతోంది ఇలాగే ఉంటే అంటున్నారు. నిద్ర మత్తులో డైల్ 100కి కాల్ చేసినా సరే, రాత్రి సమయంలో డైల్ 100కి కాల్ చేసినా సరే కనీసం రెస్పాన్స్ లేదు అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. మనతో ఉదయ్ జాయిన్ అవుతున్నారు. బట్ అక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్లో మీకు వ్యక్తి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సంబంధించిన ఫోటో మీకు కనిపిస్తుంది. అదే వ్యక్తి ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో మరొక వ్యక్తికి అక్కడ ఉన్న బైక్ తగిలింది. అతను వెళ్ళిన బైక్ అనుకోకుండా అలా టచ్ అయింది. అక్కడ గొడవ మొదలైంది. అలా మాట పెరగడం, ఆ రౌడీ గ్యాంగ్ ఒక్కసారిగా ఇతని మీద దాడికి పాల్పడడం, రాళ్ళు, స్క్రూ డ్రైవర్స్, ఇంకా కొన్ని ఇనుప రాడ్స్, అక్కడ ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతో అతని మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలై చివరికి అతను ప్రాణాలు కోల్పోయాడు. అతనికి, అతని కుటుంబానికి న్యాయం జరగాలంటూ మరోవైపు రోడ్డు మీద బైఠాయించి ఆ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ మధ్య కాలంలో భద్రాచలంలో రౌడీ గ్రూపులు పెరిగిపోయాయి, రౌడీ ముక్కలు పెరిగిపోయాయి, కానీ వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటూ సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వరుసగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతుంటే, ఇళ్లలోకి దూరి మరి గొడవబడి కొడుతుంటే, ఇలా పబ్లిక్గా ప్రాణాలు తీస్తుంటే కనీసం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ రౌడీ గ్రూపుల్ని అరికట్టే బాధ్యత పోలీసులు పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోతున్నారు, ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారంటూ చాలామంది ప్రజలు మాట్లాడుతున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దే ఒకసారి తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ఆ విజువల్ మరింత క్లియర్గా చూపించండి. గివ్ దట్ ఆడియో ప్లీజ్, పీసీఆర్. ఎక్కడ వరకు మెయిన్ ఇంపార్టెంట్ గంజాయి వల్ల నశించుకోవాలి. ప్రపంచం అంతా అదే దాని వల్ల. ఇప్పుడు ఎక్కడ వరకు బ్రిడ్జి వరకు అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఉదయ్, అక్కడ కేవలం ఒక బైక్ టచ్ అయిందన్న దగ్గర గొడవ మొదలైనట్లుగా తెలుస్తుంది. మరి పబ్లిక్గా ప్రాణాలు తీయడం ఏంటి? ఇది విచ్చలవిడిగా అతని మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్కి సంబంధించి? ఇంకా ఉదయ్, రైట్, మరికొన్ని క్షణాల్లో ఉదయ్ మళ్ళీ మనతో జాయిన్ అవుతారు. సో మీరు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి సంబంధించిన ఫోటో చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ అతని మీద వైన్ షాప్ దగ్గర, అదిగో మీకు కనిపిస్తోంది, దెర్ ఈజ్ ఎ వైన్ షాప్. ఆ వైన్ షాప్ దగ్గర అతని మీద ఒక గుంపు తోడేళ్లలాగా అతని మీద దాడి చేస్తున్నటువంటి విధానం మీరు చూస్తున్నారు. మీరు యూ కెన్ సీ దేర్, అదిగో అక్కడ మీకు కనిపిస్తుంది. ఆ వైన్ షాప్ ముందే చుట్టుముట్టి ఒక వ్యక్తిని కొంతమంది అతని మీద ఒక్కడిని చేసి ఐరన్ రాడ్స్ తోటి, స్క్రూ డ్రైవర్స్ తోటి, రాళ్ళు, ఇలా ఏది దొరికితే అది తీసుకొని విచ్చలవిడిగా దాడి చేశారు అతని మీద. ఒళ్ళంతా గాయాలయ్యి చివరికి అదిగో మీకు కనిపిస్తుంది అక్కడ స్క్రీన్ మీద, చివరికి అతను ప్రాణాలు కోల్పోయాడు. పట్టపగలు ఎవరూ ఆపలేని పరిస్థితి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయన్న భయం. మరి అంతసేపు అంత గొడవ జరుగుతుంటే పోలీసులు
వాళ్ళకి సమాచారం వెళ్ళడం, వాళ్ళు రావడం కూడా సమయం పడుతుంది ఖచ్చితంగా. కానీ ఎంత దౌర్భాగ్య పరిస్థితి! పట్టపగలే ఒక మనిషిని కొట్టి ప్రాణాలు తీయడం ఏంటి? డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, అసలు అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా కొంచెం క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. భద్రాచలం పట్టణంలో బుధవారం సాయంత్రం దారుణ హత్య చోటు చేసుకుంది. పాల్వంచం పట్టణం ఒడ్డుగూడెం చెందిన సజ్జా రవి అతని కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురికావడంతో పరామర్శించేందుకు పాల్వంచం నుంచి భద్రాచలం చేరుకున్నారు. ఓ వైన్స్ ఎదుట ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. ఒక బైక్ మరొక బైక్ ను తగడంతో అటు భద్రాచలం పట్టణం రాజుపేట కాలనీకి చెందినటువంటి కొంతమంది యువకులు మధ్యమత్తులో ఉన్నటువంటి సమయంలో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి వాగ్వాదం కాస్త తీవ్రమైనటువంటి ఘర్షణకు దారితీసింది. ఆ నేపథ్యంలో ఇరు వర్గాలను కాస్త పూర్తి స్థాయిలో పట్టిన అదుపుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక సజ్జా రవిని అకస్మాత్తు రాజుపేటకు చెందినటువంటి యువకులు గతంలో ఒక రౌడీ గ్యాంగ్ లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి ఆ యువకులు అంతా కూడా ఒక్కసారిగా స్క్రూ డ్రైవర్లు, కత్తులు, రాళ్లు, మారణాయుధంతో అకస్మాత్తుగా సజ్జా రవిపై దాడికి పాల్పడ్డాడు. స్క్రూ డ్రైవర్ తో ఎక్కడ పడితే అక్కడ పడవడంతో తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది. సజ్జా రవిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపు చివరి నిమిషంలో అతడు ఊపిరి వదిలేసినటువంటి సిచ్యువేషన్. వెంటనే స్థానిక వైద్యులు కూడా ప్రస్తుతం అతని మరణాన్ని కూడా ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పట్టబట్టారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా భద్రాచలంలో అనేక ఆందోళనలు జరిగాయి. సజ్జా రవి కుటుంబ సభ్యులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు క్యాంపు కార్యాలయంతో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అటు నిందితులపై కఠిన శిక్ష విధించాలని కూడా చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇటీవల కాలంలో భద్రాచలం పట్టణంలో చాలా పెద్ద ఎత్తున రౌడీ ముక్కలు పేటరేగిపోతున్నాయని పెద్ద ఎత్తున ప్రజలు కూడా అక్కడ ఆరోపణలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఘటన సమయంలో కూడా డైల్ 100కి కాల్ చేసినా కానీ పోలీసులు సరైన సమయంలో రెస్పాండ్ అవ్వకపోవడం వల్లనే ఈ స్థాయిలో నష్టం వాటిల్ని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ ని ముమ్మరం చేస్తామని చెప్తున్నారు. కానీ ఇటువంటి ఘటనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరింత పెట్రోలింగ్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా భద్రాచలం అటు తెలంగాణకు, ఆంధ్రకు సరిహద్దుగా ఉంటుంది. గంజాయి ఎక్స్పోర్ట్ ఎక్కువగా అక్కడ ఆ ప్రాంతం నుంచి జరుగుతుంది. ఎక్కువగా గంజాయి సేవిస్తున్నటువంటి యువకులు, రౌడీ మూకలు ఈ పూర్తిగా ఇటువంటి మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నట్టు కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్టు పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఘటన జరుగుతున్న సమయంలో కూడా స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 4 నుంచి 5 కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యి వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సించే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఏఎస్పీ భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తో పాటు పోలీసులు కూడా చేస్తున్నారు. ఘటనపై ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏ వ్యక్తులు ఈ ఘటనలో పాల్పడదో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఇచ్చినటువంటి హామీ మేరకు, అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రస్తుతం మృతుడి బంధువులు ఆందోళన విరమించారు. కానీ భద్రాచలంలో మాత్రం ప్రతిసారి ఇటువంటి ఘర్షణలు తీవ్రతరమవుతూ అవుతున్నాయి. గడిచినటువంటి కొన్ని నెలల క్రితం కూడా ఒక యువకుని అతని ఇంట్లోకి చొరబడి రౌడీ మూకలు తీవ్రమైనటువంటి హత్య చేశాయి. ప్రస్తుతం పట్టపగలు నడి రోడ్డుపై స్క్రూ డ్రైవర్లు, రాళ్లు, రప్పలు, రాడ్లు, కత్తులతో ఈ విధంగా మారణాయుధాలతో హల్చల్ సృష్టించినటువంటి రౌడీ గ్యాంగ్ ను కూడా రాజుపేట చెందినటువంటి యువకులుగానే గుర్తించారు. ప్రస్తుతం వారి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం అవుతుంది. ఈ ఘటనపై సీరియస్ గా ప్రస్తుతం పోలీస్ శాఖ కూడా తీసుకుంటుంది. ఎందుకంటే దాదాపు ఈ స్థాయిలో అటు గొడవ జరగడానికి గల కారణం ఏంటి, అసలు గొడవలు ఎవరెవరు పాల్గొన్నారు, వీరి వద్ద స్క్రూ డ్రైవర్ల కత్తులు ఏ విధంగా లభించాయి, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి హత్య లేదంటే వాకు వివాదం కాస్త ఘర్షణకు దారిస్తున్నాయి. ఇలా అనేక కోణాల్లో ప్రస్తుతం భద్రాచలం పోలీసులు కూడా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. చాలా మంది ఈ రౌడీ గ్రూప్స్ అక్కడ చాలా ఉన్నాయని, చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నామని ప్రజలు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈజ్ ఇట్ ట్రూ? అక్కడ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు ఈ విషయంలో? ఎగ్జాక్ట్లీ నందు. ప్రధానంగా భద్రాచలం పట్టణంలోని ఏఎస్ఆర్ కాలనీతో పాటు రాజుపేటకు సంబంధించినటువంటి కొన్ని రౌడీ గ్యాంగ్లు తయారయ్యి గత కొంతకాలంగా భద్రాచలం పట్టణంలో ఈ గ్యాంగ్లు హల్చల్ సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. మద్యం మత్తు లేదంటే గంజాయి మత్తు లో పెద్ద ఎత్తున అరాచకాలు కూడా చేస్తున్నాయి. రాత్రులు విచ్చలవిడిగా తిరగడం, అటు స్థానిక ప్రజలను భయాక్రాంతులకు గురి చేయడం, అదేవిధంగా ఎవరైనా అడ్డొస్తే వారిపై దాడి చేయడం, విచక్షణాయుతంగా దాడి చేయడంతో పాటు చివరికి హత్య చేసే స్థాయికి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ ఘటనలో పాల్గొన్నటువంటి సజ్జా రవి హత్యకు కారణమైనటువంటి వ్యక్తులతో పాటు ప్రధానంగా ఏఎస్ఆర్ కాలనీ, రాజుపేట కాలనీలో చాలా గ్యాంగ్ల పేరిట కొన్ని రౌడీ షీటర్లు తమ పేర్లతో గ్యాంగ్లు క్రియేట్ చేసుకుని అటు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేయడంతో పాటు అటు భయభ్రాంతులకు ప్రజలను గురి చేయడం ద్వారా చాలా పెద్ద ఎత్తున ఒక ఇమేజ్ ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం పోలీసులు కూడా అటువంటి వ్యక్తులపై కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ప్రధానంగా భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో వారి డేటాను కూడా పరిశీలిస్తున్నారు. అసలు ఈ ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారు, గతంలో జరిగినటువంటి ఘటనకు ఈ ఘటనకు ఏమైనా లింక్ ఉందా లేదా అనే అనేక అంశాలపై ప్రస్తుతం పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ భద్రాచలం పట్టణం అది దక్షిణ అయోధ్యగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాధ్యులుతున్నటువంటి భద్రాచలం పట్టణం ప్రస్తుతం ఇటువంటి వరుస
నేరాలతో, ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలతో పాటు ఇటువంటి దాడులతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా అట్టుడుపుతుంది. ప్రస్తుతం రౌడీ మూకలు, అటు అల్లరి మూకలు చేసినటువంటి ఈ దాడులకు, అరాచకాలకు ఆ ప్రాంత ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నారు. నందు రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. పట్టపగలే ఇలా గొడవలు పడి ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళడం, అట్ ద సేమ్ టైం చాలా కొన్ని రౌడీ గ్రూప్స్ అక్కడ ఉండడం, ప్రజల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. వెంటనే ఈ విషయం పట్ల చర్యలు తీసుకోవాలంటున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ ఆందోళన చేస్తున్నారు. న్యాయం జరగాలి, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది చాలా ప్రజాస్వామ్యంలో ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి. పట్టపగలు ఇలా ప్రాణాలు తీసుకోవడం. మరో వైన్ షాప్స్ దగ్గర కొన్ని సందర్భాలు ఇలాంటి గొడవలు అవుతూ ఉంటాయి. బట్ సీసీ కెమెరా ప్రాపర్గా అక్కడ ఏర్పాటు చేయాలి, కెమెరాస్ ఏర్పాటు చేయాలి. ఆ వైన్ షాప్స్ సరౌండింగ్స్లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానిస్టేబుల్ అయినా కనీసం దగ్గరలో ఉండాలి ఒక పీక్ టైంలో. లేదంటే ఆ ఏరియాలో సర్వేలెన్స్ 24 hours మానిటరింగ్ ఉండాలి ఖచ్చితంగా. లేదంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా భద్రాచలంలో ఉన్న ఇప్పుడు ఆ రౌడీ గ్యాంగ్ల విషయంలో చర్యలు తీసుకోవాలి. పోలీసులు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో కామెంట్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ గంజాయి వల్ల నశించుకోవాలి. ప్రపంచం అంతా అదే దాని వల్ల. ఇప్పుడు ఎక్కడి వరకు బ్రిడ్జి వరకు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.